నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, వెల్దండి, తలకొండపల్లి, కర్తాల్ అన్ని మండలాల్లో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని, నల్ల జెండాలతో, నల్ల కండువాలు కప్పుకొని పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు, రాస్తా రోకోలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ప్రధాన కూడళ్లలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యతిరేక నినాదాలు చేశారు. శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్, వెల్దండిలో జూపల్లి భాస్కర్రావు, తలకొండపల్లిలో ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. కొంతమందిని పోలీసు జీపులతో పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణలో మీరిచ్చిన హామీలను అమలు చేయండి, పేదవాళ్లకు న్యాయం చేయండి. మీకు అధికారం వస్తే కేసీఆర్ ను తిట్టడం కాదు, కేసీఆర్ ను కేసులు పెట్టడం కాదు, కేసీఆర్ ను ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, ఏ శక్తి ఏమి చేయలేదని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం, ఏం చేస్తావు? దీర్ఘ బస్తాలు తోస్తావు, 24 గంటలు మమ్మల్ని సభ చేపిస్తావు. మేము 24 గంటల దూళ్ళేమాయ, ఆవుదేమాయ, సంసారమేమాయ అనేది ఒక్కరికన్నా లెక్క. మన లెక్కకైతే ఎన్ని దీర్ఘ బస్తాలు కావాలి, దేని కావాలి అనేది ఒక్కరికన్నా జ్ఞానం ఉండదా? 24 గంటలు మేము ఆడ సభ చేస్తున్నాం. ఏంటి ఒక ఈర బస్త కొరకు ఒకటే ఇస్తాడు. ఆ సీరియల్ మళ్ళీ ఏంటి ఈ ప్రభుత్వం ఇదేనా చేసేది? ఈ ధర్మ పద్ధతేనా? 2000 4000 అన్నాడు, తూడు కొట్టుకుపోయింది. ఇదేనా ఇది ధర్మత? 6 గ్యారెంటీలు అన్నావు, అవును మంచి ఒక్క మూడన్న గ్యారెంటీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సిట్ పోలీసులు ఏదైతే నోటీస్ ఇచ్చిందో కేసీఆర్ గారిని ప్రశ్నించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారికి సంఘీభావంగా తెలపడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జాతిపిత 16 సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రము మెడలు వంచి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారి మీద